కేవలం క్షమాపణ చెప్పి తప్పించుకుని పారిపోదామంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డికి మేము సవాల్ ఇస్తున్నాం, డిబేట్కి రమ్మనండి. హిందువులకే కాదు, అసలు దేవదేవుడికి ముందు క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. రాజకీయ లబ్ధి పొందాలని చేశాడు. సొంత ఆడబిడ్డకి న్యాయం చేయమని చెప్పి రోడ్డు ఎక్కితే అప్పుడేమైపోయింది జగన్మోహన్ రెడ్డి మానవత్వం? చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుని మరిన్ని తప్పులు చేస్తూ 4 రాజకీయ పార్టీలు కూడా దుర్మార్గం చేశాయి. తప్పు చేస్తే అంటే తప్పు ఎవరు చేసినా భగవంతుడిని మనము అంటే వారికి మంచి బుద్ధి ప్రసాదించమని ఈయన దీక్ష చేస్తున్నాడు. మరి ఈరోజు కూడా వాళ్ళు తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అయ్యో పొరపాటు జరిగింది, తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకుంటాము, మరి ఆ భగవంతుడు మమ్మల్ని క్షమించాలి అని వాళ్ళు ఒక మాట కనుక ప్రజల ముందు చెబితే చక్కగా ప్రజలు శాంతిస్తారు. ఆ దేవదేవుడు భక్తులందరూ, ప్రపంచంలో ఉన్న భక్తులందరూ శాంతిస్తారు. అలాగే ప్రభుత్వం కూడా, ప్రభుత్వం అంటే ఎవరో మన ప్రజల నుంచి వచ్చిందే ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎక్కడో వేరేనేం రాదు. కాబట్టి మనం ఇందులో వ్యక్తిగత విషయాలు, ఒక వ్యక్తిని కించపరచడం, ఒక వ్యక్తిని దూషించడం, ఒక వ్యక్తిని అవమానించడం కాదు. మనం జరిగిన పొరపాట్లని ముందు భగవంతుడి ముందు మనం క్షమాపణ కలిగి, అలాగే ఇక్కడ నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు ఏ దేవుడి మీద అయితే విశ్వాసం ఉందో ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నేను నిజం చెప్తా. నాకు ఏ దేవుడి మీద అయితే నాకు విశ్వాసం లేదో ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నేను నిజం ఎందుకు చెప్తా? ఇక్కడ జరుగుతున్నది కూడా అదే. వాళ్ళు నమ్మేటటువంటి దేవుడి మీద ప్రమాణం చేసి నిజం చెప్పమనండి. భగవంతుడు ఎవరికైనా ఒకటే, ఆయన అందరినీ క్షమిస్తాడు. కానీ వాళ్ళు నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి జరిగిన అపరాధం గురించి వాస్తవాలు ప్రజలకి చెబితే నిజంగా భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అందరినీ క్షమిస్తాడు. అందువల్ల మనము వ్యక్తిగతంగా ఎవరిని ఏది చేయవలసిన అవసరం లేదు. అలాగే వాళ్ళు నమ్మినటువంటి మార్గాన్ని చక్కగా అనుసరిస్తున్నారు. దాన్ని ఎవరో మనం తప్పుపట్టాల్సిన పని లేదు. కానీ కావాలని ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేసి ఒక ధర్మాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల ప్రజలు నమ్ముకున్నటువంటి ఒక మహాధర్మాన్ని, ఒక సృష్టి ధర్మాన్ని, ఇంత సనాతన ధర్మం, అసలు దీనికి ఆది అంతం లేదు, ఎప్పుడు పుట్టిందో ఎవరికీ తెలియదు. ఇంత గొప్ప ధర్మం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన తండ్రులు, తాతలు, ముత్తాతలు అనుసరిస్తున్నారు. దాన్నే మనం కూడా అనుసరిస్తున్నాం. అంత గొప్ప ధర్మాన్ని సర్వనాశనం చెయ్యాలని, దాన్ని ఆ దేవదేవుడిని ఎవరో దర్శించుకోవడానికి వెళ్లకుండా చేయాలని, ఆ దేవుడి మీద కూడా ప్రజల్ని దూరం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే జరిగిందో ఇది మాత్రం క్షమించరాని నేరం. దీనికి మాత్రం మనుషులు ఎవరో దీన్ని క్షమించటానికి సరిపోరు, దేవుడు మాత్రమే క్షమించటానికి సరిపోతాడు. కాబట్టి తప్పు ఎవరు చేసినా సరే, ఎవరి గురించి ఒక పార్టీ లేకపోతే వ్యక్తుల గురించి మనం ఎవరు తప్పు చేసినా దేవుడిని క్షమించమని అడిగితేనే ఖచ్చితంగా ఎంతో కొంత ప్రాయశ్చిత్తం లభించే అవకాశం ఉంది. దయచేసి కేవలం క్షమాపణ చెప్పి తప్పించుకుని పారిపోదామంటే కుదరదు. అతను ఇంత దుర్మార్గమైనటువంటి పని చేసినందుకు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. మేము దాని మీద రాజకీయ న్యాయపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి పోరాటం కూడా చేయాలనుకుంటున్నాము. మనం ఎవరూ సీరియస్గా తీసుకోవట్లేదు. ఒక ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించితే ఆ పదవిలో వాళ్ళకు ఉండేటటువంటి అర్హత ఉందా? నా ప్రకారం అయితే లేదు. ఆయన 2 ప్రమాణాలని కూడా తుంగలో తొక్కారు. కేవలం దీన్ని రాజకీయ కోణంలోనే ఆలోచన చేశారు. ఇది చాలా దుర్మార్గం. ఆయనకి ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి ఒక క్షణం కూడా అర్హత లేదని చెప్తున్నారు. మీద అది చాలా కరెక్ట్ అయినటువంటి సుప్రీంకోర్టు అనేటటువంటి సర్వోచ్చ న్యాయస్థానం అంటే వాళ్ళు ఎన్నో పూర్వపరాలు ఆలోచించి లోతుగా వెళ్ళి చెప్పే మాటని దాన్ని కాదననేటువంటి అవకాశం మనకి లేదు. అవునవును, అప్పుడు అంతకంటే తీవ్రంగా అన్నారుగా మా మిత్రులు. క్షమాపణ చెప్పడం అని మీరు అడుగుతున్నారు. అది సారీ చెప్పడం లాంటిదే, అదేం పెద్ద విశేషమైనది కాదు. తప్పు జరిగితే ఎవరైనా చెప్పచ్చు. తప్పు మానవ మాత్రులు ఎవరి వల్ల అయినా జరగచ్చు. దేవతల వల్ల కూడా తప్పులు జరిగాయి, దైవాంశ సంభూతుల వల్ల కూడా తప్పులు జరిగాయి కొన్ని సందర్భాలు. ఒక మాట ఉండే పరిస్థితులు కావచ్చు, ఉద్దేశపూర్వకంగా కావచ్చు, అనుద్దేశితంగా కావచ్చు, పొరపాట్లు అనేవి జరుగుతాయి. తప్పులు చేశాడంటే ఏదో పని చేస్తున్నాడని అర్థం, పని చేయని వాడికి తప్పులు రావు కనుక అందుకని అది ప్రమాణాన్ని అంటే ఒక ఓత్ ప్రమాణాన్ని ఉల్లంఘించడం అనేటటువంటి చెప్పారు. అది చెప్పినప్పుడు క్షమాపణ చెప్పడం అనేది తేలికైన విషయం. మరి అంతకంటే సీరియస్గా నేను వెళ్ళకూడదు.
వారికి ఉండేటువంటి సెక్షన్లు వాటి ప్రకారం వారు అన్నారు. ఎందుకంటే తప్పు టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అంటారు. అంటే తప్పు పొరపాటుని జరగవచ్చని ఇది ఘోరం చేశాడు. కేవలంగా రాజకీయ లబ్ధి పొందాలని చేశాడు. ఫర్ ఎ మినిట్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జగన్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఎందువల్లంటే 4 రాజకీయ పార్టీలు కూడా దుర్మార్గం చేసినాయి నా ప్రకారం. జగన్ ఒక మాట అన్నాడుగా మొన్న, మీరందరూ ఈ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా కేంద్ర మంత్రులు సిఫారసు చేశారంటున్నారు. హిందూ అని మెడలో వేసుకుని గుద్దుకునేటటువంటి భారతీయ జనతా పార్టీ నిజస్వరూపం ఏంటో తేలిందంటాను ఇవాళ నేను. ఇది చాలా దుర్మార్గం. ఇది ఆడుకున్నారు ఈ 4 పార్టీలు కూడా హిందువుల మనోభావాలతో. చంద్రబాబు నాయుడే కాదండి, దీనికి సంబంధించి విపరీతమైన అనవసరపు ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే సభ్య సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ప్రకటన చేసిన శ్యామలరావు గారు, ఈ ముగ్గురు కూడా యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అంతేకాదు ఒక అనవసరమైన విషయాన్ని, ఆధారాలు లేని విషయాన్ని, ఒక నిరర్ధకమైన విషయాన్ని దానిని వెలుగులోకి తీసుకొచ్చామని చెబుతూ అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేసి తిరుమల పవిత్రతకు, అలాగే పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కూడా కళంకం తెచ్చే విధంగా వ్యవహరిస్తూ ప్రకటనలు చేసిన ఈ త్రయం ఏదైతే ఉందో వారు తమ పదవులకు కూడా రాజీనామా చేయాలి. అంటే వాస్తవంగా మన తిరుమల తిరుపతి కొండ దేవస్థానానికి దర్శనానికి వెళ్ళినప్పుడు వేరే మతస్థులు అంటే క్రైస్తవులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, మాకు వెంకటేశ్వర స్వామి అన్న లేకపోతే హిందూ అన్న కొంచెం మాకు నమ్మకం ఉంది, ఆ దేవుడి మీద మాకు కొంచెం విశ్వాసం ఉంది అని దానికి ఏదైతే టీటీడీ దాని తరపున ఏదైతే లేఖ ఉందో ఆ లేఖ మీద సంతకం పెట్టి, డిక్లరేషన్ లెటర్ మీద సంతకం పెట్టి మాకు కొంచెం నమ్మకం ఉంది, ఈ దేవస్థానం మీద మాకు కొంచెం నమ్మకం ఉంది, భక్తి ఉన్న దాని మీద సంతకం పెట్టి వెళ్ళాలి. దాంట్లో అభ్యంతరం లేదు. గతంలో మనం చూసుకుంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన అంత గొప్ప స్థాయి వ్యక్తులే డిక్లరేషన్ మీద సంతకం చేసి మన తిరుపతి దేవస్థానం దర్శనం చేశారు. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే మన అబ్దుల్ కలాం గారి కంటే గొప్ప వ్యక్తి అయితే కాదు అని మరి ఆయన ఏమైనా ఊహించుకుంటే మనం దానికి చేసేది ఏం లేదు. కానీ ఆయన అంతటి గొప్ప వ్యక్తే ఈరోజు సంతకం పెట్టి దర్శనం చేసుకుని వచ్చారంటే ఈయన పెడితే ఇబ్బంది అండి. ఏమన్నంటే నా మతం మానవత్వం అంటాడు. ఈరోజు నిజంగా గత 5 సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి మేము సవాల్ ఇస్తున్నాం. గన్నవరం నియోజకవర్గం జన సైనికుల తరపున డిబేట్కి రమ్మనండి. అవసరమైతే ఏంటి, నువ్వు మానవత్వం అన్నావు. గత 5 సంవత్సరాలు నీ పరిపాలనలో ఒక్క మానవత్వ కార్యక్రమం నువ్వు చేసావా? ఒక మానవత్వంతో కానీ నువ్వు ఏదన్నా ఇప్పుడు ఆయన సొంత బాబాయ్ కూతురు ఉందండి, హత్యకు గురయ్యారు వాళ్ళ బాబాయ్. సొంత ఆడబిడ్డకి న్యాయం చేయమని చెప్పి రోడ్డు ఎక్కితే అప్పుడేమైపోయింది జగన్మోహన్ రెడ్డి మానవత్వం? విద్యార్థులకు చూసుకుంటే మావయ్య అని చెప్పి అందరికి ముద్దులు పెట్టాడు. విద్యా వ్యవస్థను చాలా నాశనం చేశాడు. మరి అప్పుడేమైంది మానవత్వం? అమరావతి రైతులు చూసుకుంటే 100 రోజులు కానివ్వండి రోజుల తరబడి వందల సంఖ్యలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు మరి ఈరోజు నువ్వు రోడ్డు మార్గాన్ని వెళ్ళేటప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమాలన్నింటిని అడ్డుకున్నావు. అప్పుడేమైంది మానవత్వం? ఈరోజు నువ్వు డిక్లరేషన్ కాగితం మీద సంతకం పెడతాకి వెనక చూపు చూస్తున్నావు కాబట్టి మానవత్వం అనే పేరుని అడ్డం పెట్టుకుని నువ్వు వాడుతున్నావు. నిజంగా నువ్వు కనుక మానవత్వం ఉండుంటే నీకు డిక్లరేషన్ కాగితం మీద సంతకం పెట్టి దర్శించుకోవడానికి నీకేం నొప్పి? ఈరోజు ఏదైతే మన సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినాయో దీనిపైన మరింత ముందుకెళ్తాం. దీన్ని ఇంకో వాస్తవాలని బయట తీసుకొస్తాం. ఈరోజు ఏదో ఒక రోజుతో దీనిపైన ఇటు ఎదురు దెబ్బ తగిలిన ఆలోచన అయితే తప్పు. ఏదైతే కోర్టు ఇచ్చిందో దాన్ని మేము దృష్టిలో పెట్టుకుంటాం. అదేవిధంగా రాబోయే కాలంలో దాని గురించి మరింత దర్యాప్తు ముమ్మర స్థాయి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. హిందువులకి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. కొన్ని వేల సంవత్సరాల నుంచి అనేక కోట్ల మంది ప్రజలు ఆ దేవదేవుడిని నమ్ముకుని ఆ దేవదేవుడి ఆశీస్సులతో జీవిస్తున్నారు. అటువంటి దేవదేవుడిని అక్కడ కేవలం లడ్డూ గురించి మాత్రమే మనకి బయటకు వచ్చింది. లడ్డూ కాకుండా అక్కడ జరిగిన విషయాల గురించి నిజంగా మనం బయట మాట్లాడుకుంటే అసలు మొత్తం మన హిందూ ధర్మానికి ఇక అంతకంటే అవమానం ఇంకొకటి ఉండదు. పైన మామూలుగా లిక్కర్ అనేదాన్ని అన్ని చోట్ల అందుబాటులో ఉంచే పని చేశారు. 5 సంవత్సరాలు కొనసాగింది. కొన్ని వందల చోట్ల
గొడ్డు మాంసం మా కార్యకర్తలు పట్టుకున్నారు. తిరుమల తిరుపతి కొండ మీద దారిలో కూడా ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఇదేమీ సీక్రెట్ కాదు. ఇవన్నీ జరిగినాయి. ఇక ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుంటే ఇంతకంటే అవమానం కానీ ఇంతకంటే ఘోరం కానీ. అయితే ఇంత భారీ స్థాయిలో జరిగినటువంటి విషయాలు, అలాగే లడ్డూకి సంబంధించి జరిగిన విషయాలు మన ప్రజలందరూ చూశారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా చూశారు. అయితే ఇన్ని అపచారాలు జరిగినవి అంటే ఏదో ఒక విషయం అయితే అక్కడ ఏదో పొరపాటుగా జరిగి ఉంటుంది, ఏదో తప్పుగా జరిగి ఉంటుంది, అందులో ఎవరో ఏదో చేసి ఉంటారని మనం అనుకోవచ్చు. కొన్ని లక్షల తప్పులు జరిగినాయి. వాటన్నిటికీ కూడా 100కి 100% కావాలని కుట్రపూరితంగా చేశారు. ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని అవమానించటానికి, హిందువులు తిరుమల తిరుపతి కొండని దర్శించుకోవటానికి అవకాశం లేకుండా ఏమేమి చర్యలు చేపట్టాలో అవన్నీ చేపట్టారు. నిజంగా ఆ దేవదేవుడిని ఈ భక్త జనానికి దూరం చేయటం కోసం వాళ్ళు ఏమేం చేయాలో అన్నీ చేశారు. సరే, వాళ్ళు ఏది చెప్పుకున్నా ఈరోజు జరగవలసిన అపచారం జరిగిపోయింది, అనేక ఘోరాలు జరిగిపోయినాయి. సరే, ఈరోజైనా సరే భగవంతుడు మన సనాతన హిందూ ధర్మంలో సకల ప్రజలు కూడా భగవంతుడి యొక్క బిడ్డలుగానే మనం భావిస్తాం. అందువల్ల వాళ్ళు కూడా ఆ దేవదేవుడి బిడ్డలే. వాళ్ళను కూడా క్షమించే అవకాశం ఉంది భగవంతుడు. కానీ దానికోసం వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని అంగీకరించి ప్రజలకి క్షమాపణ చెప్పి ఆ దేవదేవుడిని క్షమాపణ వేడుకుంటే తప్ప ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇటువంటి వ్యతిరేక ప్రచారం చేసి ఈ విధంగా మేము ఏ తప్పు చేయలేదని చెప్పుకోవటానికి ప్రయత్నం చేయటం ద్వారా వాళ్ళు మరింత తీవ్రమైన తప్పుకి పాల్పడుతున్నారు. హిందువులకే కాదు, అసలు దేవదేవుడికి ముందు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే హిందువులు అనేవాళ్ళు కూడా ఆ దేవదేవుడి యొక్క సృష్టిలో భాగమే. ఈ దేశంలో ఉన్న మనుషులంతా ఏ మతం ఆచరించినా, ఏ విధమైన జీవనం కొనసాగించినా అందరూ కూడా భగవంతుడి బిడ్డలే. తప్పు ఎవరు చేసినా ముందు భగవంతుడిని క్షమాపణ కోరుకోవాలి. ఆ పని చేయకుండా వీళ్ళు ఏదో మాటలు చెప్పడం ద్వారా మరింత అపరాధానికి పాల్పడుతున్నారు. కాబట్టి దయచేసి వారికి ఆ భగవంతుడు మంచి బుద్ధి కలిగించి ముందు భగవంతుడికి క్షమాపణ వేడుకుని, అలాగే ప్రపంచంలో ఉన్న హిందువులను అందరినీ కూడా క్షమాపణ వేడుకుని ఆ తర్వాత మళ్ళీ అందరితో పాటు వాళ్ళు జీవించవచ్చు. కానీ ఈ విధంగా చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుని మరిన్ని తప్పులు చేస్తూ ఈ విధంగా చేయటం అనేది మాత్రం ఏమాత్రం భావ్యం కాదు.